అంచేత ముందు ఆ కులము, ఆ మతాలు, ఆ ప్రాంతాలు, ఆ గొడవంతా వదిలించుకోవాలి. ఏ కులం అయితే ఏంటంటే ఊరికే మాట్లాడతారని చెప్పాలంతే. వీళ్ళు ఓటేసే దగ్గరే కులం వచ్చేసిందే, ఇంకెక్కడ బాగుపడతామండి? ముందు అక్కడ వదిలించుకోవాలి. కులం పేరు మీద ఎవడన్నా వచ్చి, కుల సంఘం పేరు మీద ఎవడన్నా వచ్చి మనోడే కదా ఓటు మీద గోప పేలిపోతుందని చెప్పాలి. వెంటనే గోప పేలిపోతుందని చెప్పకపోగా మనం ఏమంటున్నాం, మా ఇంట్లో 5 ఉన్నారు 10,000 పంపేయి. ఎంత సిగ్గులేని వ్యవహారంలో ఉన్నామండి. ఇక నాయకులు మనం ఏమైనా అడగగలమా? వాళ్ళని ఎందుకంటే అనుకోవడం, మన ఓట్లు శుభ్రంగా అమ్ముడైపోతూ ఉంటే అంటే కొనేస్తున్నారు శుభ్రంగా. ఒకడు శుభ్రంగా ప్రకటించాడు 300 ఓట్లు కొంటే నెగ్గుతావా ఎందుకు వచ్చినా కూడా. కానీ వీడు చెప్పిన లెక్క ప్రకారం 5,000 చొప్పున 300 ఓట్లు కొంటే 15 లక్షలు అయిందమ్మా. ఓ చిన్న గ్రామ పంచాయతీ 1000 మంది 1200 మంది ఉండే గ్రామ పంచాయతీలో 15 లక్షలు ఖర్చు పెట్టి ఎగ్గినవాడు గ్రామానికి ఏమైనా చేస్తాడా? సర్వాంగ క్షవరం చేస్తాడు. అర్థమైపోవట్లేదా తర్కం అంతా? అయినా సరే అదే మాయలో ఉండేలాగా అందరూ తీసుకుంటున్నారుగా, అదే మనకు కావాల్సింది. అంటే మన వ్యక్తిగతమైన విషయమే ఆలోచిస్తున్నాను తప్ప దేశమేమైపోతుంది. ఓటు అమ్ముతారా అని అడిగిన వాడిని గోప పేలిపోయేలా కొట్టద్దాండి ఒక్క దెబ్బ. సిగ్గుందా లేదా అని. మళ్ళీ వాడు వస్తాడా మన ఇంటికి? ఆ చైతన్యం రావాలమ్మా. నేను కేవలం దేవుడికి సంబంధించిన విషయాలు చెప్పి మీ అందరి దగ్గర కట్నాలు కానుకలు అందుకుందుకు రాలేదమ్మా. ప్రజా చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదు. ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు కావాలి. అన్యాయం జరిగితే నిలబెట్టి అడగాల్సిందే, ఎందుకు ఇలా జరిగిందని. ప్రాణం పోతే పొడువు కాక ఎంతమంది ప్రాణాలు తీస్తారండి? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఎప్పుడప్పుడు ఆటకు అడ్డుగట్ట పడవలసిందే. పోతాం, నలుగురం పోతాం, దానికి ఏమిటండి పెద్ద విషయమా? ప్రకాశం పంతులు గారు పోలేదా? అల్లూరు సీతారామరాజు పోలేదా? అంతకంటే ఏమైనా గొప్ప బతుకులా మనం ఇక్కడ? మన స్వార్థం కోసం మొత్తం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాం. పైగా మనం చాలా తేలిగ్గా ఏమంటాడు, మనం ఒక్కళ్ళు అనుకుంటే అవుతుంది. ఏమిటి అవుతుందమ్మా? నువ్వు ఒక్కళ్ళు అనుకున్నా అవుతుంది. అయ్యేంత అవుతుంది. ఎంతైతే అంతే అవుతుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటాడు భగవద్గీతలో పరమాత్మ. చిన్న పనైనా చేయవయ్యా, ఎంతో కొంత చేయవయ్యా ధర్మాన్ని కాపాడడానికి. అది ఖచ్చితంగా నేను కాపాడుతుంది. ఆ మాత్రమేనా మన వరకైనా మనం నీతిగా ఉండలేమా? వారు ఉండాలి, వీరు ఉండాలి, ఎక్కడి నుంచి ఉంటారండి? సర్వశేషన్ అన్నీ పోయినా ఆయన ఉంటాడు.